ఏఐఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏలూరు జిల్లా అధ్యక్షులు నా పేరు శివకుమార్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు విడుదల చేయాలనేసి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారి కార్యాలయం వద్ద విద్యార్థులందరితో కలిసి నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. విద్యా సమస్యలు కూడా పరిష్కరించడం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు విడుదల చేస్తా అన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మాట తిప్పుందని విద్యార్థులుగా విద్యా సంఘాలుగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు విద్యార్థులందరూ కూడా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్సులు అన్నీ కూడా విడుదల చేస్తా అన్నది మీరే. ఇప్పుడు ఆ మాట ఏమైందని ఏఐఎస్ఎఫ్గా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు కూడా మారుతూ ఉన్నాయి, కానీ విద్యా సమస్యలు కూడా పరిష్కారం కావడం లేదు. ప్రభుత్వం కూడా 100 రోజులు పూర్తవుతుంది, కానీ ఉత్సవాలు చేసుకుంటున్నారే కానీ గవర్నమెంట్ స్కూల్స్ వచ్చేసి పేరెంట్స్ మీటింగ్ అనేసి ఉత్సవాలు బాగా చేసుకుంటా ఉన్నారు. అంటే మీరు విద్యా సమస్యల మీద పెట్టే శ్రద్ధ మీరు చేసుకున్నటువంటి కార్యక్రమాల మీద పెడతా ఉన్నారని ఏఐఎస్ఎఫ్గా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏఐఎస్ఎఫ్ సూటిగా వాటికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు విద్యా సమస్యలు తక్షణం పరిష్కరించాలా. అదేవిధంగా ప్రతి విద్యార్థి కూడా చదువుతున్నటువంటి విద్యార్థులు పీజీ పూర్తయిపోయి డిగ్రీలు పూర్తయిపోయి వివిధ కోర్సులు పూర్తయిపోయిన విద్యార్థులు అటు చదువుకోవాలా, లేకపోతే ఇంటికాడ ఉండి కూలి పనులు చేసుకోవాలా, లేదా ఆత్మహత్యలు చేసుకోవాలా అని ఆలోచన పెట్టుకొని విద్యని మధ్యలో ఆఫ్ చేస్తూ ఉన్నారు. ఈ విద్యా సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఏఐఎస్ఎఫ్గా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే మీ తాడేపల్లిలో ఉన్నటువంటి సచివాలయానికి కూడా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కలిసి ముట్టడిస్తామని ఏఐఎస్ఎఫ్గా హెచ్చరిస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.